పుండరీకపురమధ్యవాసినీం వృత్తరాజసహధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం చింతయామి శివకామసుందరీం. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. సదంచితముదంచిత నికుంచిత పదం ఝళఝళంచలిత మంజుకటకం పతంజలి దృగంజనమనంజనమచంచల పదం జనన భంజనకరం కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబక విడంబకగళం చిదంబుధిమణిం బుధహృదంబుజరవిం పరచిదంబరనటం హృది భజ పరచిదంబరనటం హృది భజ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని పరమాత్మ గురించి ఉపనిషత్తులు చెప్తాయి. అక్కడ చెప్పిన జ్ఞానం ఏంటి? వంట వండే జ్ఞానం, బండి నడిపే జ్ఞానం, ఆ జ్ఞానాలు కావు ఇక్కడ. అక్కడ జ్ఞాన శబ్దానికి అర్థం ఏంటంటే కేవలం ప్రతి వారిలోనూ చైతన్యముగా ఏది ఉందో అదే జ్ఞానం. నాకు ఈ విషయం తెలియలేదండి అన్నాడు ఒక ఆయన. తెలియలేదన్న విషయం తెలిసింది కదా అన్నాడు గురువు. నాకు విషయం తెలియలేదు అని తెలుసుకున్నావు కదా నువ్వు. తెలియలేదని చెప్పడానికైనా తెలిసిందని చెప్పడానికైనా లోపల ఒకటి ఉండాలి. దాని పేరు చైతన్యం. అది ఉంటేనే చెప్పగలవు. ఆ చైతన్యమే జ్ఞానం. దాని పేరు ప్రజ్ఞానం అన్నారు. అన్నీ తెలుసుకునేదేదో అది ప్రజ్ఞానం. ఈ ప్రజ్ఞానం అందరిలో ఉంటుంది. అదే బ్రహ్మము. ప్రజ్ఞానం బ్రహ్మ. అది తెలుసుకోవాల్సింది. జ్ఞానం దేనికుంది అంటే శరీరానికి లేదు. నిజానికి చెప్పాలంటే చెయ్యికి జ్ఞానం లేదు, కాలుకి జ్ఞానం లేదు, ఇంద్రియాలు వాటందరికి వాటి జ్ఞానం రాదు. ఎవడో జ్ఞానం ఇవ్వాలి వాటికి. ఎవరిస్తున్నారు జ్ఞానం అంటే బుద్ధిస్తుంది. అప్పటి వరకు వచ్చాం. బుద్ధికి జ్ఞానం ఎవరిస్తున్నారు? బుద్ధికి జ్ఞానం అందుతోంది కానీ బుద్ధి స్వతసిద్ధంగా జ్ఞానం కాదు. ఇప్పుడు చేతికి ఒకటి ముట్టుకుంటే చల్లదనం తెలిసింది అంటే తెలిసే శక్తి చేతికి వచ్చింది, లేకపోతే చెయ్యి జడమే. నిద్రపోయిన వాడికి స్పర్శ కూడా తెలియదు. ఇప్పుడు చేతికి చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? బుద్ధి నుంచి వస్తుంది ప్రాణము సహాయంతో. బుద్ధికి ఎవడిస్తున్నాడు చైతన్యం? ఇది అద్దంలో సూర్యకాంతి పడ్డట్టు బుద్ధికి చైతన్యం వచ్చింది. కానీ అద్దం స్వయంగా కాంతినివ్వదు. కానీ సూర్యుడి నుంచి కాంతి పొంది తిరిగి ఇవ్వగలుగుతుంది. కానీ బుద్ధి ఇంద్రియాలకు శక్తినిస్తుందంటే అద్దం గోడకి వెలుగిచ్చినట్టేనండి. కానీ అద్దానికి వెలుగు ఎవరిచ్చారు ఆలోచించాలి. అలాగే బుద్ధికి వెలుగు ఎవరిచ్చారు? చైతన్యం ఎవరిచ్చారంటే ధియో యోన ప్రచోదయాత్. అక్కడుంది రహస్యం అంతా. యో బుద్ధే పరతస్తు సహా. బుద్ధికి కూడా ఆవల ఉన్నది ఆ చైతన్యం. అది శుద్ధ చైతన్యం. అది దానికి ఎవరూ ప్రకాశం ఇవ్వక్కర్లేదు. అద్దానికి అది వెలుగిచ్చింది కానీ సూర్యుడికి వెలుగు ఎవరు ఇవ్వాలండి? అలాగే బుద్ధికి కూడా వెలుగబడిస్తున్నాడు వాడు. జ్ఞానం అంటే ఆ పరమాత్మకు మరొక పేరు జ్ఞానం. అది తెలుసుకోవాలి. జ్ఞానం అంటే భగవంతుడు పరమాత్మయే జ్ఞానం. అందుకని చైతన్య స్వరూప అంటూ ఉంటాం. చిద్రూప అనే మాటకు అర్థం అది. మనం చిద్రూప అనే నామం చదువుతాం. చిద్రూపి పరదేవత భగవతి అంటాం. కానీ చిద్రూపం అంటే ఇది అర్థం అండి. కేవల చైతన్యం అది. దాని నుంచి ప్రపంచమంతా చైతన్యాన్ని పొందుతుంది. ఆ కేవల చైతన్యానికి జ్ఞానం అని పేరు. ఆ జ్ఞానం ఎక్కడుంది అంటే ఎక్కడ లేదు. దాని పని విస్తరించుడు దాని యొక్క లక్షణం. విస్తరించాడన్న అంబరము అంటారు. అంబరం అంటే విస్తరించున్నది అని అర్థం. అంబరం అంటే స్ప్రెడ్. మన వస్త్రానికి అంబరం అని పేరు పెడతాం ఎందుకంటే అది స్ప్రెడ్ అవుతుంది కనుక. ఆకాశానికి అంబరం అని పేరుంది ఎందుకంటే అది వ్యాపించింది కనుక. ఆకాశం అన్నిటికంటే వ్యాపక లక్షణం ఎక్కువ ఉన్నది. అవునా లేదా ఆలోచించండి. భూమి కంటే ఎక్కువ ఉంది ఆకాశం. అవునా లేదా? కొంచెం ఆలోచించి చెప్తారా? పుస్తకాలు చదివి చెప్పాలా? తెలిసిపోతుంది. భూమి మనకు కనబడుతుంది. భూమి కంటే వ్యాపించే లక్షణం ఎక్కువని జలం. ఒక మట్టిని మీరు తీసుకోండి, మట్టి కంటే జలం ఎక్కువ వ్యాపిస్తుంది. జలం కంటే వ్యాపించే లక్షణం అగ్నికి ఉంది. ఒకదానికంటే ఒకటి, ఒక భూతం కంటే మరో భూతం లేక వెళుతూ ఉంటే వ్యాపకత్వం పెరుగుతుంది. గ్రహించడం కష్టం. మట్టిని పట్టినంత తేలిగ్గా నీటిని పట్టలేరు, దాని కంటైనర్ కావాలి. కనుక మట్టి కంటే గ్రహించడం కష్టం, వ్యాపకత్వం ఎక్కువ జలం. జలం కంటే అగ్ని. మీరే చెప్పచ్చు అగ్నిని పట్టుకోవడం కష్టం, జలం పట్టడం తేలిక కాదు. వ్యాపకత్వం అగ్నికి ఎక్కువ. అగ్ని కంటే సూక్ష్మం వాయువు. ఇంకా అగ్ని ఏదో కనబడుతుంది, వాయువు అసలు కనబడుతుంది. ఇంకా చూడండి, ఒక భూతం నుంచి మరో భూతంలోకి వెళుతుంటే పట్టుకోవడం కష్టమవుతుంది, వ్యాపకత్వం ఎక్కువ అవుతుంది. పట్టుకోవడం అంటే ఇంద్రియాలతో పట్టుకోలేము. వాయువు దాకా వచ్చాం. వాయువు కంటే వ్యాపకత్వం ఉన్నది ఆకాశం. ఆకాశం ఎంత ఉంది? వాయువే ఎక్కడ వ్యాపకత్వం ఉన్నది అనుకుంటాం. వాయువు కంటే ఎక్కువ అయిపోయింది ఇక్కడ. మరొక్క రహస్యం
ఈ వాయువు, ఈ అగ్ని, ఈ నీరు, ఈ భూమి ఎక్కడున్నాయి? ఆకాశంలోనే ఉన్నాయి. ఇది ఆలోచిస్తే ఆకాశంలోనే ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆకాశం ఎలా అంటే మొత్తం మిగిలిన 4 భూతాలని తనను చూపిస్తుంది. 4 భూతాలను లయం చేసుకుంటే తను అలాగే ఉంటుంది. ఈ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆలోచించాలి. చూడండి, మన చిన్న అనుభవాల నుంచే ఆలోచించేస్తే సులభంగా అరటిపండు ఒలిచినట్టు పరమాత్మ దొరికిపోతాడు. కానీ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు వెళ్ళాలి. ఎవరైనా చెప్పగలరు ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందో? ఫిజిక్స్ చెప్పలేదు, మెటీరియల్ సైన్స్ చెప్పలేదు, సూపర్ సైన్స్ చెప్పగలదు. ఆ సూపర్ సైన్స్ పేరు హైందవ ఆధ్యాత్మిక శాస్త్రం. అది చెప్తాను చూడండి. ఇప్పటి వరకు ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరూ చెప్పలేదు. కానీ స్పష్టంగా ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందో ఉపనిషత్తు చెప్తోంది. అది ఏతద్ ఉపనిషద్ గీతం అన్నాడు. ఇక్కడ ఆకాశానికి పైన ఒకటి ఉంది, అది ఇంకా గొప్ప ఆకాశం. ఆకాశం అంటే మొత్తం వ్యాపించిన చైతన్య స్వరూపము అని అర్థం. కాశం అంటే ప్రకాశం అనగా చైతన్యం. ఆసమంతాత్ కాశం ఆకాశం, సమస్తముగా వ్యాపించి ప్రకాశించింది. ప్రకాశం అనగా చైతన్యం. అలాంటి చైతన్యముగా వ్యాపించింది. ఆకాశం జడం కాదు, సర్వ చైతన్యంతో వ్యాపించి ఉన్నది. అలాంటి ఆకాశం కంటే పైన ఉన్నది ఇంకెంత వ్యాపకము. నాకు అంతుపట్టలేదండి అని మీరు అనొచ్చు. అయితే మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారని నేను అర్థం చేసుకుంటాను. ఎవరైనా వాళ్ళు అర్థం కాలేదన్నారంటే నేను ఆనందిస్తాను. ఎందుకంటే ఆకాశమే అంతుపట్టదు అన్నప్పుడు ఆకాశం కంటే సూక్ష్మమైనదంటే అంతుపట్టలేదని మీరు ఒప్పుకున్నారంటే అది గొప్పదని అర్థం. అంతుపట్టనంత ఆకాశం కంటే అది వ్యాపకం. ఎందుకంటే అది ఆకాశం కంటే ఆవల ఉంటూ ఆకాశమునందు వ్యాపించి అన్నిటి తనలో వ్యాపింపజేసిందంటే అది ఎంత గొప్ప ఆకాశం. కనుక ఈ కనబడుతున్న ఈ ఆకాశం భూతాకాశం, మహాకాశం. దానికి పైనున్న ఆకాశం చిదాకాశం. ఆ చిదాకాశమే చిత్ అంబరం, అది వ్యాపించినది. ఆ చిదంబరమే ఈ ఆకాశంలో, ఈ వాయువులో, ఈ అగ్నిలో, ఈ నీటిలో, ఈ భూమిలో కూడా వ్యాపించిపోయింది. అన్నిట్లో వ్యాపించింది, అన్నిటికీ అతీతంగా ఉంది. కనుకనే ఆ చిదాకాశాన్ని ఎక్కడ తెలుసుకోవచ్చు? ఇప్పుడు అన్నిట్లోనూ చూడొచ్చు మీరు. ఎందుకంటే మొత్తం వాయువు ఉందండి. ఒక ఓపెన్ ప్లేస్లో 10 కడవలు పెట్టారు. 10 కడవల్లో గాలి ఉందా లేదా? 10 గాలులు మీరు చెప్పగలరు. ఈ కుండలో గాలి, ఆ కుండలో కానీ 10 గాలులు అంటే 10 కుండల్లో గాలి. కానీ 10 గాలుల్లో 10 కుండలు ఉన్నాయి. 10 కుండల వల్ల 10 గాలులు అన్నారు మీరు. అలాగే అన్ని భూతముల్లో ఈశ్వరుడు అంటే ఇందులో లేని ఈశ్వరుడు ఒక్కడే, కానీ ఇంట్లో వ్యాపించిపోయాడు ఆయన. ఇక్కడ ఇలాగ ఆకాశానికి ఆవలున్న చిదాకాశం పరమాత్మ యొక్క స్వరూపం. కానీ చిదాకాశంలో ఈశ్వరుడు కాదు, చిదాకాశమే ఈశ్వరుడు. కానీ చిదంబరం అనేది శివుడుండే చోటు పేరు కాదయ్యా, శివుడి పేరు అన్నారు. ఇక్కడ శివుడే చిదంబర స్వరూపుడు. ఈ చిదాకాశం అంతటా ఉంది, రహస్యముగా ఉన్నది. ఆకాశం రహస్యమే. చెప్పిన భూతాకాశం గురించి, భూతం ఆకాశం అంటే పంచభూతాల్లో ఒకటే. ఆకాశం అన్నిట్లో ఉందా లేదా చెప్పండి. ఆకాశంలో అన్నీ ఉన్నాయంటే ఆకాశం అన్నిట్లో ఉంది. అన్ని తరంగాల్లో సముద్రం ఉన్నట్టు ఆకాశం అన్నిట్లో ఉంది. ఆ ఆకాశంతో సహా అన్ని పరమాత్మలు ఉన్నాయి ఇక్కడ. అది ఎప్పుడూ ఉంటుంది ఆ పరమాత్మ స్వరూపం. అందుకే ఆయన పేరు చిదాకాశం పేరు ఆత్మ. ఆత్మ నుంచి వచ్చినది ఆకాశం, ఆకాశం నుంచి వచ్చినది మిగిలిన భూతములు. ఈ విషయం ఉపనిషత్తులు ఉంది. ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపహ అని మన శాస్త్రంలో సులభంగా హిందూ మతం మీద కాస్త అవగాహనను ఉపనిషత్తులని వాక్యం అని తెలుసు. కానీ ఆకాశం పైనున్న దాని పేరేంటి చెప్పారు? ఆత్మ అన్నారు. ఆ ఆత్మకే బ్రహ్మమని, పరమేశ్వరుడని, పరమాత్మ అని, పరబ్రహ్మ అని, చిదాకాశమని, శివ అని, అదే అంతా వ్యాపించింది కనుక విష్ణువని, అది అన్నిటికంటే పెద్దది కనుక బ్రహ్మ అన్నారు. కనుక బ్రహ్మ అన్న, విష్ణువన్న, శివ అన్న ఆ చిదాకాశం యొక్క పేరే. ఇది తెలుసుకోవాల్సింది. ఈ జ్ఞానం కలగాలండి. ఈ జ్ఞానం కలిగే వరకు హిందూ మతం యొక్క హృదయం అర్థం కాదు. ఈ హృదయం అర్థమైతే నువ్వు ఏ దేవతా భక్తులు వేరు, నీకు ఇంకే గొడవ లేదు. ఏకత్వం తెలుస్తుంది, సమన్వయం తెలుస్తుంది ఇక్కడ. కనుక ఇది ఉపనిషద్గీతమైనటువంటి చిదంబరం చెప్తున్నాను. జ్ఞానమేవ మమ స్థానం తచ్చమా నైవ ముంచతి. ఈ జ్ఞానం నా నుంచి వేరు కాదు, జ్ఞానం నుంచి నేను వేరు కాదు. ఈ రెండు ఒకటే. ఏతజ్జానీత వివిధాహ వాక్యం లోకోపకారకం. ఇది లోకానికి ఉపకారమైనటువంటి జ్ఞానాన్ని మీకు బోధిస్తున్నాను. ఇటువంటి చిదాకాశ రూపుణ్ణైన నేను ప్రతివారి హృదయంలో ఉన్నాను. అంటే ఇప్పుడు ఉపాధులు ఏర్పడిపోయాయి, కొండల్లాగా శరీరాలు. మనం మాట్లాడుతున్న దేని గురించి? పంచభూతాలు కావాలని చిదాకాశం గురించి మాట్లాడుతున్నాం. అది గొప్పది, శివస్వరూపం అంటున్నాం. మరి అది ఎక్కడుంది అంటే మన ఆకాశం దాటి పైకి వెళ్ళాలి కదా. వెళ్ళగలమా ఆకాశం దాటి పైకి? కనుక శివుడిని అందుకోలేమండి. అంటే ఆయన చెప్తున్నాడు, ఆకాశం దాటి ఏ పరమాత్మ తత్వం ఉందో అది ఆకాశంతో సహా అన్నిట్లో వ్యాపించింది. ఇది బాగుంది. మనం అక్కడి దాకా వెళ్ళక్కర్లేదు, అదే అంతా వ్యాపించింది.
ఆకాశంతో సహా అన్నిట్లో వ్యాపించిందంటే ఈ శరీరం పంచభూతాలతో నిర్మాణం అయిందా లేదా చెప్పండి. ఇందులో ఆకాశం లేదా? ఆకాశం లేకపోతే లోపల అవయవాలు ఉండడానికి స్పేస్ లేదు. స్పేస్ అంటే ఆకాశమే. అవకాశం ఇచ్చేదే ఆకాశం. కానీ లోపల ఇంద్రియాలు ఉన్నాయా లేవా? గాలి తిరగడానికి స్పేస్ ఉందా లేదా? కొందరు గాలి కూడా తిరగడానికి చోట్లైనా తిన్నారనుకోండి గాలి ఉండదు. కనుక లోపల ప్రతిదానికి తిరగడానికి స్పేస్ ఉండాలే లేదా? అంటే ఆకాశం ఉందా లేదా లోపల? ఆకాశం అంటే శూన్యం కాదు, శక్తి స్వరూపం, చిచ్చక్తితో ఉంటుంది. శూన్యమని కాదు ఇక్కడ అర్థం. ఆ శూన్యంలా కనబడిన శక్తి ఉంటుంది. ఈ శక్తి నుంచి పంచభూతాలు, మిగిలిన 4 భూతాలు వ్యక్తమవుతాయి. కానీ ఆకాశం వల్ల ఉందా లేదా చెప్పండి. అగ్ని, మనలో అగ్ని తగ్గిపోతే మనల్ని అగ్నికి ఇచ్చేస్తారు, తెలుసు కదా. లోపల వేడి ఉండాలి. అవునండి, వేడి అసలు లేకపోతే చల్లబడిపోయాడు అయిపోయింది అంటారు. కానీ అగ్ని ఉందా లేదా? జఠరాగ్ని, అగ్ని అని చాలా పేర్లు ఉన్నాయి. లోపల జఠరాగ్ని రూపం కూడా ఉంది. అహం వైశ్వానరో భూత్వ అగ్ని ఉంది. వాయువు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉందని తెలిసిపోతుంది. దాని తర్వాత జలమా, నీరు తగ్గితే ప్రమాదం తెలుసు, పెంచితే పెరిగిపోతే ప్రమాదం తెలుసు, అవి ఉన్నాయి. ఇక మట్ట, ఈ చర్మము, ఎముక, ఈ మాంసము మట్టి ధాతువే. ఇక్కడ పంచభూతాలు ఉన్నాయి లేదా? పంచభూతాలు ఉన్నాయంటే వీటిల్లో వ్యాపించి చిదాకాశం. చిదాకాశం కానీ వ్యాపించకపోతే పంచభూతాల చైతన్యం ఉండదు. కానీ చిదాకాశం అన్నిట్లో ఉంది. కానీ మనలో కూడా ఉంది చిదాకాశం, అంటే పరమాత్మే. కానీ ఆపాద తలమస్తకము ఆయన ఉన్నాడు, అందులో సందేహం లేదు. కానీ ఆయన చూడాలంటే, పట్టుకోవాలంటే ఎక్కడ పట్టుకోవాలి అది తెలుసుకోవాలి. పరమాత్మ అంతటా ఉన్నాడని కబుర్లు అందరూ చెప్తారు, పట్టుకోగలగాలి. ఇది ఎలాగంటే పాలు కావాలంటే పొదుగు నుంచి తీస్తున్నావు కనుక పొదుగు ఒక్కటి ఇంట్లో ఉంటే చాలండి అనకూడదు, ఆవంతా ఉండాలి ఇక్కడ. కానీ ఆవులో దాని యొక్క శిరోభాగం నుంచి కింద గిట్టల భాగం వరకు ఉన్న శరీరం యొక్క అణువులన్నిటితో క్షీరములు తయారై పొదుగులోకి వస్తాయి. నీకు పాలు కావాలంటే పొదుగు పట్టుకోవాలి. కనుక ఆవు పాలు ఇచ్చినని తోక పిండితే రావు, పొదుగే పట్టుకోవాలి. అలా పరమాత్మ శరీరం అంతా ఉన్నాడనడంలో సందేహం లేదు. కానీ ఆయన పట్టుకుని ధ్యానం చేయాల్సిన పాయింట్స్ కొన్ని ఉంటాయి శరీరంలో. ఆ పాయింట్లోనే మన పెద్దవాళ్ళు షట్చక్రం అని అన్నారు. ఇక్కడ ఈ 6 చక్రాల్లో చిదాకాశ స్వరూపుడైన పరమాత్మను పట్టుకోగానే ప్రయత్నం చేయాలి. ఈ 6 చక్రాల్లో కూడా ఆ చిదాకాశం వ్యాపించి ఉన్న చోటు ఒకటి ఉంది, అది పట్టుకో. అక్కడి నుంచే శరీరంలో అన్ని నాడులకి శక్తి వెళ్తుంది. శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. 21,600 శ్వాస ఉంటుంది. సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు మనిషి తీసుకునే ఊపిరుల సంఖ్య 21,600 భారతీయ యోగ శాస్త్రం లెక్క కట్టి చెప్పిందండి. అది గొప్పతనం. ఈ 21,600 శ్వాసలు, 72,000 నాడులు, సప్తధాతువులు. సప్తధాతువులు అంటే ఏమిటో కాదు, చర్మము, మాంసము, అస్థి, ఎముక. అస్థి అంటే ఎముక, మేధస్సు, నెత్తులు ఇత్యాదులు. ఇవి మొత్తం అందరికీ తెలిసినవే. సప్తధాతుల పేరు కొత్తగా ఉంది కానీ ఉన్నవే సబ్జెక్టు. ఇవన్నీ కూడాను పనిచేయడానికి కావలసినటువంటి ఒకానొక శక్తి, వీటన్నిటికి పంచేటువంటి పంపింగ్ సెంటర్ ఒకటి ఉంది ఇక్కడ. అది శరీరంలో ఎలా ఉంటుందో భూమిలో కూడా అలాగే ఉంటుంది సుమా అని చెప్పాడు ఇక్కడ. శరీరిణ్యాత్మని యథా స్థితోహం విమలాకృతి. చిత్రం ఏంటంటే ఆకాశంలో ఎన్నున్నా ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఆకాశంలో మబ్బులు కురియచ్చు కానీ ఆకాశం తడియదు. కనుక ఎన్నున్నా ఆకాశం నిర్మలంగా ఉంటుంది. పంచభూతములు ఆకాశంలో ఉంటాయి కానీ 4 భూతాలు ఆకాశంలో ఉన్నా 4 భూత వికారాలు ఆకాశానికి అంటావు. పంచభూతాలతో సహా 4 భూతాలు పరమాత్మలు ఉంటాయి, వాటి వికారం అంటదు. అలాగే మనలో ఉన్న పరమాత్మకు కూడా శరీర వికారం అంటదు, మనస్సు వికారం అంటదు, శుద్ధంగా ఉంటాడు ఆయన. అందుకు శరీరిణ్యాత్మని యథా స్థితోహం విమలాకృతి. మనలో కూడా నిర్మలంగా ఉంటాడట పరమాత్మ. అవునా అండి? నువ్వు కొంచెం నిర్మలంగా బుద్ధిని చూస్తే నీలో కనబడతాడు నిర్మలంగా. నీ బుద్ధికి నిర్మలత్వం ఏది? సాధన చేయి, చిత్తశుద్ధి తెచ్చుకో. క్రమంగా ఆ సాధన క్రమం పెద్దవాళ్ళు చెప్పారు మనకి. ముందుగా దృష్టిని ఏకాగ్రపరచడం, పరమాత్మ వైపు తిప్పడం, సగుణమో నిర్గుణమో పరమాత్మ బుద్ధి పెట్టుట, అవి చేస్తుంటే చిత్తం నిర్మలమవుతుంది. నిర్మలమైన చిత్తాన్ని ఏకాగ్రం చేయి. ఏకాగ్రం చేసినప్పుడు ఎక్కడ చేయాలి? ఎక్కడ చేస్తే పరమాత్మ అనుభూతి నీకు దొరుకుతుందో ఆ చోటులో చిదంబరం దర్శించవచ్చు. ఆ చోటు పేరు దహరము. దహరం అంటే హృదయం. అక్కడ ఉంటుందండి ఆకాశం. కానీ 3 ఆకాశాలు చెప్పాం. ఒకటి భూతాకాశం, ఇంకోటి చిదాకాశం, మూడవది దహరాకాశం. దహరాకాశం వ్యక్తిలో ఉంటుంది, చిదాకాశం పంచభూతాలకు ఆవలుంటుంది. పంచభూతాల్లో ఆకాశం మునిపే చెప్పుకున్నాను. ఇక్కడ 3 రకాల ఆకాశాలు వచ్చాయి. ఇక్కడ ఆకాశానికి మరొక పేరే అంబరం. కానీ దహరంలో ఉన్న అంబరమేది? చిదంబరమే దహరంలో ఉంది. హిందూ మతం గొప్పతనం ఏంటంటే పరమాత్మ ప్రపంచమంతా ఉంటాడు, ప్రపంచానికి అతీతంగా ఉంటాడు, ఆయన నా హృదయంలో ఉంటాడని చెప్పగలదు. తెలుసుకోండి ఇక్కడ.
ఎవడు ప్రపంచమంతా ఉంటాడో, ఎవడు ప్రపంచానికి అతీతంగా ఉంటాడో నా హృదయంలో ఉన్నాడు. ఉన్నాడని తెలుసుకోవడానికి సమయం ఉంది కనుక ఉంటాడు అంటాం మనం ఇక్కడ. ఆ సమయం సాధన సమయం అంతే, నువ్వు సాధన చేయాలంతే. శరీరణ్యాత్మని యథా స్థితోహం విమలాకృతి తథా ప్రపంచ దేహేస్మిన్ విహరామి చిదంబరే. ఆ చిదాకాశ స్వరూపుణ్ణి నేను ప్రతివాడి దహరాకాశంలో, హృదయాకాశంలో ఎలా ఉంటానో దీన్నే యోగి హృద్యానగమ్యం అని మనం చదువుతున్నాం. ఆ శ్లోకం కొంచెం అర్థం చేసుకున్నా హృదయంలో చూడొచ్చు. అందుకు హృదయమనందు దృష్టి పెట్టి చూచుట. అది చూసేటప్పటికల్లా శరీరం అంతా శక్తినిస్తున్న చోటేది, అడ్రస్ అది ఇక్కడ, పంపింగ్ హౌస్ అది ఇక్కడ, పంపు హౌస్. అక్కడి నుంచి శక్తి ప్రసారం అవుతుంది. ఇంత శక్తికి ఆలంబనంగా ఏ భగవంతుడు ఉన్నాడు అక్కడ? కేవలం ఆకాశం ఉన్నాడు. ఆకాశం అంటే వ్యాపించిపోయి ఉన్నాడు, నిర్మలంగా ఉన్నాడు, కేవల చైతన్య రూపంతో చిద్రూపుడై ఉన్నాడు. ఆ చిత్తు ఎప్పుడు ఉంటుంది కనుక సత్. సత్ అంటే ఎప్పుడూ ఉండున్నది, ఎవర్ ఎగ్జిస్టెన్స్, శాశ్వతమైన ఉనికి అని అర్థం సత్ శబ్దానికి అర్థం. ఏది చిత్తో అది సత్ అయింది. దాని లక్షణం ఏమిటి? అఖండ ఆనందం. కానీ మూడో పేరేంటే ఆనందం. దీని పేరే సచ్చిదానందం అండి. హిందువులు మామూలుగా వింటూ ఉంటారు ఈ మాటని, దాని ఎంతలో లోతుంది. సచ్చిత్ ఆనందం. దాని స్థానం ఏది? దహరం. ఆ దహరాకాశంలో దృష్టి పెట్టాలి. అదే యోగులు హృదయంలో దృష్టి పెడతారు. ఇదే మనకి మంత్రపుష్పంలో కూడా చదువుతూ ఉంటాం. మంత్రపుష్పం వాడు చదువుతుంటాడు, మనం వింటూ ఉంటాం, ఎప్పుడు పూర్తి అవుతుందా అని చూసుకుంటూ ఉంటాం. ఇదే యజ్ఞం చేసేటప్పుడు పూర్ణాహుతి బాగుంటుంది, పూజ చేసేటప్పుడు మంత్రపుష్పం బాగుంటుంది తెలుసా? ఎందుకంటే అయిపోయిందని సరదా, మరి ఏం కాదు ఇక్కడ, అమ్మయ్య అయిపోయిందని ఇక్కడ. అదే మంత్రపుష్పం అనగానే అంతవరకు నిద్రపోతున్న వాళ్ళు కూడా లేచి నిలబడతారు, ఇంకా అయిపోయింది కదా అని. ఇక్కడ నీరాజనం వచ్చినప్పుడు గంట కొడతారు. ఎందుకు గంట కొడతారంటే అంతవరకు నిద్రపోతున్న వాళ్ళు లేపడానికి అన్నాడు, అందుకు కాదు. గంట మంగళవాద్యం కనుక కొడతారు, తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళు లేస్తాడు, ఎందుకంటే ఇంక అయిపోయింది కదా అని సరదా. దాంతో పుష్పాలు పట్టుకుంటారు. కొంచెం మంత్రపుష్పం, పెద్ద మంత్రపుష్పం, చిన్న మంత్రపుష్పం రెండున్నా తెలుసా మీకు? వాడు యోపామాయతనం వేద అంటే అమ్మ పెద్దది ఎత్తుకున్నాడండి అని భయపడే వాళ్ళు ఉన్నారు అక్కడ. అది ఈశాన సర్వభూతానం అనగా ఈశాన సర్వవిజ్ఞానం అంటే అమ్మ అయిపోయింది. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు అనగానే అమ్మ పూర్తి అయిపోయిందని సరదా అనమాట. అది కొంచెం ఆ సమయంలో అంత సరదా పడిపోకుండా కొంచెం దృష్టి పెట్టండి. అక్కడ చెప్తాడు, పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అదో నిశత్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్. చూసారా? కొందరు పూజలు కాదండి వేదాంత శాస్త్రం కావాలంటాడు. నీ పూజ సరిగ్గా అఘోరిస్తే అందులోనే వేదాంతం ఉందయ్యా బాబు అన్నాడు. ఇక్కడ విశ్వస్య ఆయతనం మహత్. ఆ హృదయం నాభ్యాం ఉపరి, నాభికి పైన ఉంది, అవునా లేదా? ఎలా ఉన్నది? అత్యతిష్టదశాంగుళం. లెక్క కడితే 10 అంగుళాల పైన ఉంటుంది లెక్క కడితే సరిగ్గా. ఆ పద్మకోశ ప్రతీకాశమైన హృదయంలో ఏముంది? విశ్వస్య ఆయతనం మహత్. విశ్వస్య ఆయతనం, ఆయతనం అంటే స్థానం. సమస్త విశ్వమునకు ఆధారమేదో అది హృదయంలో ఉందన్నాడు. ఎంత గొప్ప మాట అండి! సమస్త విశ్వానికి ఆధారం ఏది? ఇంతవరకు చెప్పుకున్న ప్రకారం చెప్పండి. ఇంత వినిదా? అంత స్థాయిలో ఉందా మన బుద్ధి? సమస్త విశ్వమునకు ఆధారం ఏది? పరమాత్మ చైతన్యం. అది ఎక్కడుంది? హృదయం చాప్యధోముఖం. ఆ అధోముఖం కొన్న హృదయం ఉంది. యోగులు క్రిందికి మొగ్గలాగా ఉన్నటువంటి పద్మాన్ని సాధనతో పైకి లేపి సాధన వల్ల విచ్చుకున్న హృదయంలో ఆకాశాన్ని చూడగలరు. విశ్వస్యాయతనం మహత్ అక్కడుంది. అందరూ సూక్ష్మముగా ప్రతిష్ఠితమైంది. తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం, దాని యందు సర్వము ఉన్నది అన్నాడు ఇక్కడ. అత్యంత సూక్ష్మం. సూక్ష్మం అంటే ఇంతుంది అంతుందని కాదు, ఇంద్రియాలతో పట్టలేనంత అని అర్థం ఇక్కడ. అలాంటి దివ్యమైనటువంటిది ఎక్కడుంది? హృదయంలో ఉంది. దీన్ని బట్టి దీనికంటే బయట ఫోటో పెట్టుకు దండం పెట్టడం బెటర్ అండి అని తెలిసిపోయి ఉంటుంది మీకు. ఇది హృదయంలో పరమాత్మను పట్టుకోవడం చాలా కష్టం. అందుకే బయట ఎన్నైనా పట్టుకోగలం, లోపల పట్టుకోవడం మహా కష్టం. లోపల వస్తువా కొనుక్కోక్కర్లే, బయట విగ్రహం అంటే కొనుక్కోవాలి. ఇవన్నీ ఉన్నాయి, దానికి రోజు నైవేద్యం పెట్టాలి. కానీ లోపల ఉన్న దానికి ఏం కావాలండి? ఎక్కడ నువ్వు పెడతావు, వద్దనే పెడతావు నైవేద్యం దానికి. అక్కడ లోపల ఉంది అది, ఇక్కడ అంత లోపల వస్తువు అది. అది అన్నమయ్య అంటాడు, ఎంత లోని పనికిగా ఇందు నందు చొరనేలా చెంత నిండు చెరువులుండ చలమలేలా అన్నాడు ఇక్కడ. ఇంత లోని పనికిగా, లోని పని అది లోపలి పని. ఆ లోపల ఉన్నది దహరాకాశం, అది హృదయాకాశం మరొక పేరు. ఇదే దహరాకాశ రూపిణి ఎక్కడో ఉన్నట్టుంది కదా ఎందులో? లలితా శాస్త్రం. అంటే ఇంతవరకు మనం చేసింది చదివేశాం కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యలేదు, అది చేసినది. ఇప్పుడు చేసుకునే ప్రయత్నం చేయండి.
కానీ దహరాకాశ రూపిణి. అయ్యా మీరు మధ్యలో మరి లలితమ్మ విపింది గడి పేరండి, ఏదో ఇది అర్థం చేసుకుంటుంటే మరి దక్షిణామూర్తి రూపిణి నటేశ్వరి చెప్తున్నాం కదా, అలాగే ఇది కూడా దహరాకాశ రూపం అమ్మవారిదా అయ్యవారిదా? ఇద్దరిది. దహరాకాశంలో శివశక్తులు ఎలా విన్యాసం చేస్తో తెలియాలి. అది వ్యాపించి అనంతంగా ఉంది కానీ దాని పేరు చక్రం, దహర చక్రం అంటారు. అది దహర చక్రం, అదే విశ్వానికి ఆధార చక్రం ఏది అదే. అటు ఇటు ఉన్నది కేవల చైతన్యం కనుక చైతన్యానికి మరొక పేరు శ్రీ. కానీ ఆ చక్రం ఏం చక్రం అంటే శ్రీచక్రం, అదే దహర చక్రం, అదే విశ్వచక్రం, అదే చిచ్చక్రం, అది వియచ్చక్రం. ఎన్ని పేర్లు చూడండి ఇక్కడ, ఇన్ని పేర్లున్న చక్రం ఏది? అదే శ్రీచక్రం నాయన అన్నాడు ఇక్కడ. అదే దహరాకాశం. సమస్త విశ్వశక్తి అందులో ఉందండి ఇక్కడ. ఆ బిందువు మొదలుకు నా పైన ఆవృత్తుల వరకు అది వ్యాపించిపోయింది, అదే చిదంబరం. తస్మాన్ మహాసభ, అది దివ్యమైన. తస్య జ్ఞానస్య పర్యాయ చిచ్చబ్ద స్మర్యతే బుధై చితశ్చైతన్య రూపాయాశ్చ అంతరం ఎత్తదంబరం. ఏమి సందేహపడకుండా శివుడు చెప్తున్నాడు ఇదంతా, అది మర్చిపోవద్దు. శివుడు తన నోట వ్యాఘ్రపాద పతంజలికి నాట్యం చూపించక చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞానానికే మరొక పేరు చిత్. చిత్ అనగా జ్ఞానం, అదే చైతన్య రూపమైనది. ఆ చైతన్యముగా ఏదుందో దాని లోపల ఉన్నదంతా అంబరమే. అంబరం అంటే వ్యాపకత్వంతో ఉన్న శక్తి, అది చిదంబరం. అది ప్రతివారు హృదయంలో ఉంటుంది. హృదయానికి పుండరీకం అని మరొక పేరు, పుండరీకం. ఇదంతా ఉపనిషత్ మంత్రాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళకి టకా గుర్తొస్తాయి. హృత్పుండరీకం విరజం విశుద్ధం అనే మంత్రం ఉంది. తస్మాత్ భూమి హృదంతస్థం పుండరీకాంతర స్థితం. ఒక మనిషిలో ఎలాగైతే హృదయం అనేది ఉంటుందో భూమి యందు హృదయం కూడా ఉంది. ఆ హృదయమే చిదంబరం. ఓ